హాయ్ అండి. నేను గణపతి. రీసెంట్‌గా క్లౌడ్ ఫ్రీలాన్సింగ్ .co.in ఆ వెబ్‌సైట్ వాళ్ళు .net వెబ్‌సైట్ వాళ్ళు ఫ్రీ జాబ్ ఆపర్చునిటీ ఉంది అని మనందరి దగ్గర వర్క్ చేపించుకోవడం జరిగింది. సో, ముఖ్యంగా మనం వీడియో పెట్టడానికి గల కారణం ఏంటి అంటే, వాళ్ళు కాల్ చేసినప్పుడు, "సార్ ఇది 100% ఫ్రీ జాబ్ ఆపర్చునిటీ. మా దగ్గర రీసెంట్‌గా ఒక ప్రాజెక్ట్ వచ్చింది. ఆ ప్రాజెక్ట్‌లో కొన్ని ఫైల్స్ అనేవి వాళ్ళ దగ్గర డేటా మిస్ అయింది. ఆ డేటాని ఇప్పుడు మేము ఎంటర్ చేయాలి. సో, దానికోసం ల్యాప్‌టాప్ ఉన్నవాళ్ళు మా దగ్గర వర్క్ చేస్తే, మేము ఒక డేటా ఎంట్రీకి, ఒక బిల్ ఎంట్రీకి మేము ఇంత అమౌంట్ ఇస్తాము. రూ. 35 అలా ఇస్తాము. సో, ఇది మీ సబ్‌స్క్రైబర్‌కి యూజ్ అవ్వచ్చు. ఇది 100% ఫ్రీ. ఎవరికీ డబ్బులు పే చేయక్కర్లేదు కాబట్టి, వాళ్ళు హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చండి. మీ ఛానెల్‌లో వీడియో పెట్టండి. ఎవరికైనా యూజ్ అవుతుందంటే, సో దట్ నేను వాళ్ళని కనుక్కొని నిజంగా డబ్బులిస్తారంటే వాళ్ళు ఇస్తామని చెప్పారు. వాళ్ళు మా కస్టమర్ దగ్గర ఎవరైనా డబ్బులు తీసుకుంటారంటే, లేదండి మేము ఎవరి దగ్గర ఒక రూపాయి కూడా కలెక్ట్ చేయమని చెప్పారు. సో, అలా అన్నారని దాని మీద ఒక వీడియో చేయడం జరిగింది. సబ్‌స్క్రైబర్స్‌కి ఎవరైనా ప్లేస్ యూజ్ అవుతుందనేటువంటి ఉద్దేశంతోటి. వాళ్ళు అట్లానే వర్క్ చేపించుకున్నారు. మనలో చాలా మందితోటి. వర్క్ చేపించుకున్న తర్వాత ఏం చేశారంటే, మే 5థ్ పేమెంట్ ఇస్తామని చెప్పి, పేమెంట్ ఇవ్వకుండా మే 6థ్ వాళ్ళు నేను ఇప్పుడు ఈరోజు మే 7థ్ మాట్లాడుతున్నాను. వాళ్ళు మే 6థ్ వాళ్ళు కొన్ని ప్లాన్స్ పెట్టారు. మీరు చేసిన వర్క్‌కి మీకు డబ్బులు రావాలి అంటే, మీరు ఈ 3 ప్లాన్స్‌లో ఏదో ఒక మెంబర్‌షిప్ ప్లాన్ తీసుకోవాలని పెట్టారు. సో, నేను ఫస్ట్ నుంచి వీడియో పెట్టినప్పటి నుంచి ముందు నుంచి ఒకటే చెప్తున్నా. ఎవ్వరు వీళ్ళు కనుక మనీ అడిగితే డబ్బులు పే చేయకండి. మీకు ఏ మాత్రం డౌట్ ఉన్నా మీరు వర్క్ కూడా చేయకండి అని క్లియర్‌గా నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా. వీడియోస్ చేసినప్పుడు చెప్పాను. అండ్ ఆల్సో తర్వాత లైవ్‌లోకొచ్చి కూడా ఒకసారి చెప్పడం జరిగింది. ఓకే. అయితే ఇప్పుడు వీళ్ళు మనీ అడుగుతున్నారు. వర్క్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి తిరిగి డబ్బులు అడుగుతున్నారు. ఆ విషయం నాకు తెలిసిన వెంటనే వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. రెస్పాండ్ అవ్వకపోయేసరికి నేనేం చేశానంటే, నేను సైబర్ క్రైమ్ పోర్టల్‌లోకెళ్ళి వాళ్ళ వెబ్‌సైటు, వాళ్ళ ఫోను నంబర్సు అండ్ ఆల్సో వాళ్ళేదైతే పేమెంట్ చేయమనే క్యూఆర్ కోడ్ ఇస్తున్నారు కదా మనందరికి. ఆ క్యూఆర్ కోడ్‌ని కూడా సైబర్ క్రైమ్ రిపోర్ట్‌కైతే నేను చేశాను. ఆ రిపోర్ట్ కూడా ఇక్కడ మీకు ఫోటో పెడతాను కావాలంటే చూడండి. నేను రిపోర్ట్ చేశాను. అలాగే నాకు మెసేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తూనే ఉన్నా. దయచేసి డబ్బులు పే చేయకండి, డబ్బులు పే చేయకండి, డబ్బులు పే చేయకండి అని చెప్పేసి. సో, కాబట్టి ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రజలారా, క్లౌడ్ ఫ్రీలాన్సింగ్‌లో కనుక మీరు వర్క్ చేసుంటే, మీరు వాళ్ళకి అత్యాశపోయో, లేకపోతే డబ్బులిస్తారనేటువంటి ఉద్దేశంతోటో మీరు వాళ్ళకి పేమెంట్ చేయకండి. పేమెంట్ చేయకండి. ఒకవేళ మీరు కనుక అత్యాశతోటి పేమెంట్ చేస్తే మీరు డబ్బులు లాస్ అవుతారు. దానికి మీరే బాధ్యులు. అది మీరు గుర్తుపెట్టుకోండి. డబ్బులు ఎవరికీ పే చేయకండి. ఇకపోతే ఆల్రెడీ వాళ్ళ కాంటాక్ట్స్ ఇవన్నీ కూడా నేను మన మన అంటే వర్క్ చేసిన వాళ్ళలో ఒక పర్సన్ లీగల్ అడ్వైజర్ ఉన్నారన్నమాట. సో, ఆయనకి డిపార్ట్‌మెంటల్ పరంగా కొంచెం పలుకుబడి ఉంది. సో, శ్రీరామ్ సార్ అన్నమాట. ఆయనకి నేను ఆల్రెడీ అవన్నీ ఫార్వర్డ్ చేశాను. ఆయన కూడా క్లౌడ్ ఫ్రీలాన్సింగ్ వెబ్‌సైట్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము. అవసరమైతే డిపార్ట్‌మెంట్ వాళ్ళ తరపున మేము వెళ్లి వాళ్ళ అడ్రెస్ ఫైండ్ ఔట్ చేస్తాము. వాళ్ళ అడ్రెస్ కనుక మాకు దొరికిందంటే డెఫినిట్‌గా మేము మీకు అడ్రెస్ ఇస్తాము. మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పారు. సో, ఒకవేళ ఇన్‌కేస్ వాళ్ళ అడ్రెస్ కనుక మనకు దొరికినట్లయితే డెఫినిట్‌గా అడ్రెస్ కూడా నేను మీకు పంపిస్తాను. నియర్ బై ఉన్న వాళ్ళందరూ వెళ్లి వాళ్ళనేసేసుకోవచ్చనమాట. ఓకే. కాబట్టి ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది డబ్బులెవరికీ పే చేయకండి. నేను ఆల్రెడీ సైబర్ క్రైమ్‌లో వాళ్ళ వెబ్‌సైట్ మీద రిపోర్ట్ ఇచ్చాను. ఒకవేళ మీరు కూడా ఇవ్వాలనుకుంటే జస్ట్ మీరు సైబర్ క్రైమ్ పోర్టల్ అని చెప్పేసి గూగుల్‌లో సెర్చ్ చేస్తే పోర్టల్ వస్తది. ఫినాన్షియల్ ఫ్రాడ్ అని ఉంటది. దాని మీద చూస్ చేసుకొని లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఎలా మీరు మనీ లాస్ అయ్యారు అడుగుతుంది. మీరు ఎవరైతే మనీ అయితే లాస్ అవ్వలేదు కాబట్టి మనీ లాస్ అవ్వలేదని ఇవ్వండి. జెన్యూన్‌గానే కంప్లెయింట్ అయితే రైజ్ చేయండి. లేదు నాకు కంప్లెయింట్ రైజ్ చేయడం రాదనుకుంటే జస్ట్ లీవ్ ఇట్ అండి. ఓకే. దీని గురించి మీరు అతిగా టెన్షన్ తీసుకోకండి. అతిగా ప్రెషర్ తీసుకోకండి. ఏం జరుగుతుందంటే నాట్ ఓన్లీ క్లౌడ్ ఫ్రీలాన్సింగే కాదండి. నాకు రీసెంట్‌గా కూడా కొంతమంది డిపార్ట్‌మెంట్ వాళ్ళే అంటే పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళే వేరే ఒక స్కామ్‌లో ఇరుక్కొని, "సార్ ఇది ఇలా జరిగింది. నాకు కొంచెం చెప్పండి. ప్రజల్లో అవేర్‌నెస్ తీసుకొని రండి" అని చెప్పారు. కానీ మన దరిద్రం ఏంటంటే నాకు ఏప్రిల్ 30థ్ అంటే లాస్ట్ మంత్‌న చివరి రోజున నాకు ఛానెల్‌కి స్ట్రైక్ పడింది. కమ్యూనిటీ గైడ్‌లైన్ స్ట్రైకో లేకపోతే నేను వీడియో చేయడం వల్ల చాలామంది నా ఛానెల్‌కి రిపోర్ట్ కొట్టారు. ఇప్పుడు క్లౌడ్ ఫ్రీలాన్సింగ్ వాడు మోసం చేస్తే, వీళ్ళు నేనేదో చేశాను, కావాలని చేశానన్నట్టుగా నా ఛానెల్‌కి చాలామంది రిపోర్ట్‌లు కొట్టారు. బట్ ఓకే. నా ఛానెల్ పోయే పోతే పోతుంది. నాకు పెద్ద సమస్య ఏం లేదు. పెద్ద భయమేం లేదు. కాకపోతే నేను ఇంకొక ఛానెల్ పెట్టుకొని ఏదో వంటల వీడియోలన్నీ చేసుకొని బతుకుతాను తప్ప, నాకెవరిని మోసం చేయాల్సిన అవసరం అయితే నాకు లేదు. కాబట్టి నాకు స్ట్రైక్ పడింది. స్ట్రైక్ పడడం వల్ల నేను వీడియోస్ చేయలేకపోతున్నాను. నాకు స్ట్రైక్ రిలీజ్ అయిన వెంటనే నేను లైవ్‌లోకొచ్చి ఇంకోసారి అవేర్‌నెస్ అయితే తీసుకొస్తాను.
ప్రజలారా గుర్తుపెట్టుకోండి, ఎవరికి మీరు డబ్బులైతే పే చేయకండి. క్లౌడ్ ఫ్రీలాన్సింగే కాదు, ఫ్యూచర్‌లో కూడా ఎవరైనా మీ దగ్గర వర్క్ చేపించిన తర్వాత మిమ్మల్ని డబ్బులు ఇవ్వడానికి మళ్ళీ తిరిగి డబ్బులు అడిగారంటే మాత్రం వాళ్ళు స్కామ్ అని గుర్తుపెట్టుకోండి. ఏదైనా నేర్చుకోవడానికి డబ్బులు ఖర్చు పెట్టండి. ఏదైనా బిజినెస్ చేయడానికి డబ్బులు ఖర్చు పెట్టండి. కానీ మీరు చేసిన వర్క్‌కి పేమెంట్ ఇవ్వాలంటే, డబ్బులు కట్టాలంటే మాత్రం దయచేసి ఎవరు కూడా ఒక్క రూపాయి కూడా కట్టకండి. ఫ్యూచర్‌లో ఏ జాబ్ అయినా కానివ్వండి, ఏదైనా కానివ్వండి. ఓకేనా? దయచేసి అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. మీరు నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఒకవేళ మాకేదైనా లీగల్‌గా అవసరమైతే మిమ్మల్ని అడుగుతాను. నాకు లీగల్‌కి సంబంధించి ఏమన్నా అడిగితే నేను మిమ్మల్ని అడుగుతాను. మాకు వాటిని సబ్మిట్ చేయండి. డెఫినిట్‌గా మేము మా ప్రయత్నం అయితే మేము చేస్తాము. మా ప్రయత్నం మాత్రం మేము చేస్తాము. అర్థం చేసుకోండి. థాంక్ యూ సో మచ్.